హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్. ఇది మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో మీకు ఈ క్వశ్చన్ పడతా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్? ఈరోజు టాపిక్లో మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్లో ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్ అనేది ఎలా వాడతామో, రేపు క్లాస్లో మనం రియాక్ట్లో ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్ ఎలా వాడతాం, ఇంప్యూర్ కాంపోనెంట్స్ అండ్ ఇంప్యూర్ కాంపోనెంట్స్ ఎలా వాడతాం అనేది చూద్దాం. సో ఈరోజు జావా స్క్రిప్ట్లో ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్ అనేది ఎలా వాడతామో మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద న్యూ ఫోల్డర్. సో ఫోల్డర్ నేమ్ నేను ఏం చేస్తానంటే జావా ఇంటర్వ్యూ టిప్స్ అని చెప్పి పెడతాను. ఒక్కొక్క వీడియో చేస్తూ దీన్ని ల్యాబ్స్ ఇక్కడ చేస్తాను. ఇవన్నీ కూడా నేను గిట్హబ్లో పుష్ చేస్తాను. నో వరీస్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిఎండి, సో దెన్ ఐ ఓపెన్ ద కోడ్ స్పేస్ డాట్ బిఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, నా వీడియోని కంటిన్యూగా చూడండి. మీకు కంటిన్యూగా చూస్తే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మీకు క్లారిటీగా అర్థమైంది. ఈజీ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అయ్యింది వీడియో. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్ గురించి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నేను టాపిక్ పేరు పెడతాను. జస్ట్ ప్యూర్ అండర్స్కోర్ ఇంప్యూర్ అని చెప్పని పెడతాను. .js అని చెప్పని పెడతాం, జావా స్క్రిప్ట్ ఫైల్ కాబట్టి. ఓకే, ఈ జావా స్క్రిప్ట్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు రెండు థియరిటికల్ పార్ట్గా మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ us put a కామెంట్ పెట్టాలంటే మనకు తెలుసు కదా జావా స్క్రిప్ట్లో. సో మనం టైప్ చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొడితే ఆటోమేటిక్గా అయిపోయింది. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్, దీని గురించి చూద్దాం. వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ అని చెప్పండి. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపించకుండా ఉండాలంటే ఫార్వర్డ్ స్లాష్ హ్యాష్ట్రిక్ పెడతాను. ఆ తర్వాత హ్యాష్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి దట్ ఈస్ ద మల్టీ లైన్ కామెంట్. ఓకే, నేను కొద్దిగా జూమ్ కూడా చేస్తాను, మీకు క్లారిటీగా కనపడుతుంది. వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ అంటే మీరు ఇంటర్వ్యూస్లో డెఫినేషన్ చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ ప్యూర్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్. ఏ ప్యూర్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ ఆల్వేస్, అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ప్రొడ్యూసెస్ ద సేమ్ అవుట్పుట్. అంటే ఎన్నిసార్లు మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేసినా ఫర్ ద సేమ్ ఇన్పుట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే నేను సేమ్ అవుట్పుట్ అలా వస్తేనే అది ప్యూర్ ఫంక్షన్ అని చెప్పాను అంటే దట్ మీనింగ్ ఆఫ్ వీ షుడ్ సెండ్ సేమ్ ఇన్పుట్. కూడా సేమ్ ఇన్పుట్ పంపించి సేమ్ అవుట్పుట్ వస్తే దాన్ని ఏమంటామంటే, నేను నెక్స్ట్ కామెంట్ కూడా రాస్తాను, ఒకేసారి రెండింటి గురించి డిస్కషన్ చేస్తూ చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంది, వాట్ ఈస్ ద ఇంప్యూర్ ఫంక్షన్. ఇంప్యూర్ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ దట్. ఇంప్యూర్ ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏం చెప్తాం మనం, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఏం చెప్తా అంటే an impure function can produce different outputs for the same input. చూడండి, స్మాల్ డిఫరెన్స్ మీరు బాగా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ అంటే ద ప్యూర్ ఫంక్షన్స్ విల్ ఆల్వేస్ గివ్స్ ద సేమ్ అవుట్పుట్ ఫర్ సేమ్ ఇన్పుట్. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది. ఇంప్యూర్ ఫంక్షన్స్ ఏంటంటే సేమ్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్ వచ్చే వాటిని ఏమంటామంటే ఇంప్యూర్ ఫంక్షన్స్ అంటాం. ఆ డిఫరెంట్ అవుట్పుట్ రావటాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పని పిలుస్తుంటాం. అంటే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ జరిగి అవుట్పుట్ సేమ్ రాకుండా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ మనం వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ లో సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే తెలుసుకుందాం. ఈ ప్యూర్ ఫంక్షన్స్ కెనాట్ మోడిఫై ద స్టేట్. నేను మీకు రియాక్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ కాంపోనెంట్స్ అని చెప్పి డిస్కస్ చేసేటప్పుడు ఆ స్టేట్ అంటే ఏం చెప్తాం. ఇక్కడ స్టేట్ అంటే అర్థం ఏంటంటే జావా స్క్రిప్ట్లోకి వచ్చేటప్పటికి స్టేట్ అంటే గ్లోబల్ స్కోప్ వేరియబుల్ని ఫంక్షన్ ఇన్సైడ్ మనం అప్డేట్ చేస్తే స్టేట్ అప్డేట్ అయినట్టు అర్థం అనమాట. ప్యూర్ ఫంక్షన్స్ లో ఎప్పుడు కూడా స్టేట్ అప్డేటింగ్ జరగదు. కెనాట్ మోడిఫై ద స్టేట్ ఎప్పుడైతే అప్డేట్ అయిపోయిందో ద టోటల్ వాల్యూ షుడ్ బి చేంజ్, దెన్ ఆటోమేటిక్లీ it will be converted to the
ఇంప్యూర్ ఫంక్షన్ కింద వెళ్ళిపోయింది. సో కాబట్టి ప్యూర్ ఫంక్షన్స్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ ని అప్డేట్ మనకి రియాక్ట్ చేసిన ప్యూర్ కాంపోనెంట్ అనగానే ఏం చెప్తామంటే ద కాంపోనెంట్ కెనాట్ ఎఫెక్ట్ ఎనీ స్టేట్ వాల్యూ, ఎనీ స్టేట్స్ లేని ఒక స్టేట్లెస్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ ఏ ప్యూర్ కాంపోనెంట్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం క్లారిటీగా రేపు ప్రాక్టీస్లో చూద్దాం నెక్స్ట్ దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి ఇంప్యూర్ కాంపోనెంట్స్ లో రెండో పాయింట్ ఏం చెప్పుకోవచ్చు, ఇంప్యూర్ ఫంక్షన్స్ కెన్ మోడిఫై ద స్టేట్స్. సో ఇంప్యూర్ ఫంక్షన్స్ కెన్ మోడిఫై ద స్టేట్. ఎందుకంటే స్టేట్ మోడిఫై జరగటాన్ని ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ జరిగినాయి. మనం ఒక ఇన్పుట్ ఇచ్చాము, అదే దానికి సంబంధించిన అవుట్పుట్ రాకుండా సమ్ మోర్ ఎఫెక్ట్స్ అంటే సమ్ మోర్ ఎడిషనల్ లాజిక్స్ యాడ్ చేసుకుని సమ్ ఏదన్నా డేటా అవుట్పుట్ వస్తే దట్ ఈస్ ద స్పెషల్ ఎఫెక్ట్స్ అంటాం అనమాట. ఓకే, దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్యూర్ ఫంక్షన్స్ లో ప్యూర్ ఫంక్షన్స్ కెనాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్. ద ప్యూర్ ఫంక్షన్స్ కెనాట్, చెప్పాను కదా, కెనాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే సేమ్ ఇన్పుట్ కి సేమ్ అవుట్పుట్ ఎప్పుడు వస్తూ ఉండే వాటిని మనం ఏమంటామంటే ప్యూర్ ఫంక్షన్స్ అంటాం. బట్ ఇక్కడ థర్డ్ పాయింట్ లో మటుకు ఇంప్యూర్ ఫంక్షన్స్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. సో వెరీ సింపుల్ గా దీన్నే మనం రియాక్ట్ లో చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ అంటే స్టేట్లెస్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ ఏ ప్యూర్ ఫంక్షన్ ఆర్ ప్యూర్ కాంపోనెంట్ అంటాం. స్టేట్ఫుల్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ ఏ ఇంప్యూర్ ఫంక్షన్స్ అని చెప్పి చెప్తాం, ఆర్ ఇంప్యూర్ కాంపోనెంట్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే, దట్స్. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. దట్స్ మనకి క్లారిటీ వస్తుంది. ఈ మధ్యలోనే నేను స్టేట్ కి సంబంధించిన అంటే ప్యూర్ ఫంక్షన్ సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి సమ్. ఈ సమ్ లో నేను ఒక 2 వేరియబుల్స్ పంపిస్తాను. సో వేరియబుల్స్ పంపించినప్పుడు నేను ఏమని పెట్టుకుంటానంటే దాని పేరు ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అని చెప్పి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి రిటర్న్ చేస్తాం ఆర్గ్యుమెంట్స్ ని. ఆ ఆర్గ్యుమెంట్స్ ని ఎలా రిటర్న్ చేస్తాం, ఎప్పుడు కూడా ఫంక్షన్స్ లో మనకు ఉన్న మెయిన్ ఏంటంటే వీ కెన్ పాస్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫంక్షన్స్ బట్ ఇట్ రిటర్న్స్ ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్. సో కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ ఆఫ్ 10, 20 అని పంపించాను. మళ్ళీ నేను కన్సోల్ లాగ్ ఆఫ్ సమ్ ఆఫ్ 10, 20 అంటే సేమ్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్ రిటర్న్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద ప్యూర్ ఫంక్షన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసేయాలంటే ఇక్కడ రన్ చేసేస్తే ఆటోమేటిక్గా 30 వచ్చింది. ఎన్నిసార్లు మీరు అదే ఇన్పుట్ పంపిస్తే అదే అవుట్పుట్ రిటర్న్ చేసే ఒక ప్రాసెస్నే మనం ఏమంటామంటే, సో వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ అంటే సేమ్ ఇన్పుట్ అండ్ సేమ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ఏ ప్యూర్ ఫంక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. సేమ్ ఇన్పుట్ అండ్ సేమ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ఏ ప్యూర్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇన్పుట్ సేమ్ ఇచ్చిన అవుట్పుట్ డిఫరెంట్ గా వచ్చే వాటిని ఏమంటామంటే ఇంప్యూర్ ఫంక్షన్స్. చూడండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మీరు ఎక్కడ ఈ 2 పారామీటర్స్ పంపించినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్పుట్ ఏమొస్తుంది, 30 వస్తుంది అని చెప్పి మనం క్లారిటీగా చెప్పేయగలుగుతాం. ఈ 2 ఇన్పుట్స్ పంపిస్తే ద రిజల్ట్ షుడ్ బి 30. దట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్స్ అంట. ఇంప్యూర్ ఫంక్షన్స్ ఏంది, మనం పంపించే ఇన్పుట్ సేమ్ ఉన్నా కానీ అవుట్పుట్ డిఫరెంట్ గా వస్తే వాటిని ఇంప్యూర్ ఫంక్షన్స్ అంట. లైక్ ఇప్పుడు రాద్దాం. ఇక్కడ నేను గ్లోబల్ గా టోటల్ అని చెప్పని ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసుకొని ఆ వేరియబుల్ కి ఇనిషియల్ వాల్యూ నేను 0 అని ప్రొవైడ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇందాక సమ్ అని చెప్పి రాశాను, ఇక్కడ నేను లైక్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్స్ అని చెప్పని తీసుకుంటున్నాను, లేకపోతే గ్రాండ్ టోటల్ అని చెప్పని తీసుకుంటున్నాను. గెట్ గ్రాండ్ టోటల్ అని చెప్పి తీసుకుంటున్నాం. సో లేదంటే క్యుములేటివ్ టోటల్ అని తీసుకుందాం. ఓకే, క్యుములేటివ్ టోటల్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ లో కూడా నేను 2 ఆర్గ్యుమెంట్సే పంపిస్తాను, ఇంటీజర్ ఆఫ్ ఏ లేకపోతే ఇంటీజర్ ఆఫ్ arg1. అండ్ ఇంటీజర్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జావా స్క్రిప్ట్ లో arg1, arg2 అని చెప్పి రాస్తే చాలు, దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో నేను రిటర్న్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నానంటే ఏదైతే నాకు టోటల్లో ఆల్రెడీ స్టేట్ అంటాం, స్టేట్ వేరియబుల్ అంటే గ్లోబల్ వేరియబుల్ అనమాట. గ్లోబల్లో ఉన్న డేటా వేరియబుల్ ని మనం అప్డేట్ చేస్తున్నాం. ఎలా అప్డేట్ చేస్తున్నాం, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఆర్గ్యుమెంట్ 1 ప్లస్ ఆర్గ్యుమెంట్ 2 అని చెప్పి రాసి దెన్ రిటర్న్ వీ కెన్ రిటర్న్ ద టోటల్. అంటే ఎన్నిసార్లు నువ్వు వాల్యూ పంపించినా కానీ ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ డిఫరెంట్ వాల్యూ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 2 కన్సోల్ లాగ్స్ ఇక్కడ రాస్తాను.
ఈ 2 కన్సోల్ లాగ్స్ ఇక్కడ రాస్తాను. ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ పేరు ఏంది? క్యుములేటివ్ టోటల్. సో జస్ట్ ఫంక్షన్ సమ్ బదులు క్యుములేటివ్ టోటల్. ఫస్ట్ టైం రిజల్ట్ ఏమొస్తుందంటే వెనెవర్ వీ కెన్ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ షుడ్ బి ప్రింట్ 30. సెకండ్ రన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇట్ షుడ్ బి 60 వస్తుంది. వై? బికాస్ ఆఫ్ ఆల్రెడీ టోటల్లో గ్లోబల్గా స్టేట్ అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సైడ్ ఎఫెక్ట్ అంటాం. ఎక్కడైతే స్టేట్ వేరియబుల్ అప్డేట్ అవుతుందో అదే మనం రియాక్ట్లో అయితే యూజ్ స్టేట్ ద్వారా వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ని అప్డేట్ చేస్తాం. ఇక్కడ జావా స్క్రిప్ట్ కాబట్టి మనం గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాము. ఆ గ్లోబల్ వేరియబుల్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఆల్రెడీ ఆ గ్లోబల్ వేరియబుల్లో ఉన్న వాల్యూకి ఈ ఆర్గ్యుమెంట్స్ వాల్యూ కూడా కలుపుకొని రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి మనం ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి కింద చూడండి అవుట్పుట్లోకి వస్తే మీరు ఇక్కడ సో ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఏముంటుందో లాస్ట్ 2 అవుట్పుట్స్ మనం చూస్తే మనం ఇక్కడ నుంచి కొద్దిగా దీన్ని అప్ చేసుకుందాం. సో లెటర్స్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం దీన్ని. ఎస్, ఇప్పుడు ఏమొచ్చింది? ఫస్ట్ 30 వచ్చింది, తర్వాత 60 వచ్చింది. ఈ 2 30లు ఏంటి? పైన సమ్స్ కాల్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కదా సార్, అది అవుట్పుట్ కనపడకుండా మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఈ 2 కన్సోల్ లాగ్స్ని కామెంట్లో పెట్టేసేసి ఇప్పుడు రన్ చేద్దాం. వెన్ యూ కెన్ రన్ దిస్ ఏమొస్తుంది మనకు అవుట్పుట్? ఫస్ట్ 30 వస్తుంది, ఆ తర్వాత 60 వస్తుంది. లాస్ట్లో ఏమొస్తుంది చూడండి, 30 అండ్ 60 వస్తుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది ప్రాబ్లము? 2 క్యుములేటివ్ ఫంక్షన్స్ 2 కాల్ చేసాము. ఈ ఫంక్షన్ కూడా మనం కామెంట్లో పెట్టేసేద్దాం. సో ఇప్పుడు అన్ని కామెంట్లో పెట్టేసాము. ఓన్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్, క్యుములేటివ్ టోటల్ అండ్ కన్సోల్ లాగ్ ఆఫ్ క్యుములేటివ్. దట్స్ నౌ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకి ఇక్కడ 30 60 ఫస్ట్ 30 ఎందుకు వచ్చింది? 10 20 పంపించాము, టోటల్లో 0 ఉంది. 0 ఈక్వల్ టు 0 ప్లస్ 10 20 వచ్చింది కాబట్టి 30 రిటర్న్ వచ్చింది. ఈసారి మనం 10 20 పంపించినప్పుడు ఆల్రెడీ 30 ఉంది మనకి టోటల్లో. 30 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ఆర్గ్యుమెంట్ 1 ప్లస్ ఆర్గ్యుమెంట్ 2. దీన్నే మనం ఇంకొక రకంగా ఇలా రాయకుండా కొద్దిగా మనం ప్రొఫెషనల్గా కూడా రాసుకోవచ్చు అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి. సో టోటల్ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పని పెట్టి బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 బాడ్మాస్ రూల్ అప్లై చేయడం కోసం మనం అలా రాసాము. లేకపోయినా రాయకపోయినా పెద్ద ఇష్యూ ఏం లేదు. సో రన్ చేసేయండి, అవుట్పుట్ మనకి సేమ్ అవుట్పుట్ రిపీట్ అయింది అనమాట. ఓకే, దట్స్. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ క్లాస్ని మీరు నీట్గా రాసుకోండి నోట్స్. వాట్ ఈస్ ద ప్యూర్ ఫంక్షన్ అంటే విచ్ ఫంక్షన్స్ ఆర్ టేక్ ద సేమ్ ఇన్పుట్ ఫర్ సేమ్ అవుట్పుట్ ఫర్ సేమ్ ఇన్పుట్ అనే దాన్ని ఏమంటాం? ప్యూర్ ఫంక్షన్స్ అంటాం. సో సేమ్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్ వస్తే దాన్ని ఇంప్యూర్ ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం అనమాట. సో ఓకే, ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు అప్ టు డేట్ వస్తాయి. ఓకే, బాయ్.